హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతిప్రియ చిల్డ్రన్స్ బైబిల్ పొడుపు కథలు. ఈరోజు పరిసయుడు సుంకరి ప్రార్థన కథ చెప్పుకుంటున్నాం. ఒకరోజు ఉదయం యెరూషలేము దేవాలయం ప్రార్థనలతో నిండిపోయింది. ప్రతిరోజులాగే అనేక మంది దేవుని సన్నిధికి వచ్చారు. వారిలో ఇద్దరు ప్రత్యేకంగా కనిపించారు. ఒకరు పరిసయుడు, ఇంకొకరు సుంకరి. పరిసయుడు ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసినవాడు, ప్రజల మధ్య గౌరవం పొందినవాడు. అతని నడకలో గర్వం ఉంది, ముఖంలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అతను దేవాలయం మధ్య భాగానికి వచ్చి నిలబడ్డాడు. తల ఎత్తి చేతులు పైకెత్తి దేవుణ్ణి చూస్తూ ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవా, నీవు నన్ను ఇతరుల్లా చేయలేదు కాబట్టి నీకు కృతజ్ఞతలు. నేను దొంగలను కాను, అన్యాయులను కాను, ఈ సుంకరిలా కూడా కాను. నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాను. నా సంపాదన అంతటిలో 10వ భాగం నీకు ఇస్తాను. అతని మాటలు దేవుని కోసం కాక తన గొప్పతనం చూపించేందుకు వినిపించాయి. చుట్టూ ఉన్నవాళ్లను చూసి అతను తాను గొప్పవాడిగా భావించాడు. అదే సమయంలో దేవాలయం చివర మూలలో ఒక సుంకరి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతనికి ముందుకు రావడానికి ధైర్యం లేదు. ఆకాశం వైపు చూడడానికే భయం వేసింది. తల వంచి ఛాతిని కొట్టుకుంటూ తన హృదయాన్ని దేవుని ముందుంచాడు. అతని నోటి నుండి ఒక్క మాట మాత్రమే వచ్చింది. దేవా, పాపినైన నాపై కనికరం చూపుము. ఆ మాటల్లో పెద్ద వాక్యాలు లేవు, అందమైన పదాలు లేవు, కానీ నిజమైన కన్నీళ్లు ఉన్నాయి. పశ్చాత్తాపంతో నిండిన హృదయం ఉంది. ప్రార్థన సమయం పూర్తయింది. ప్రజలు ఒక్కొక్కరుగా దేవాలయం విడిచిపెట్టారు. పరిసయుడు తృప్తిగా బయటకు నడిచాడు. తాను దేవుని ముందు నీతిమంతుడుననే భావనతో వెళ్ళాడు. కాని సుంకరి తన తల ఇంకా వంచినట్లే నిశ్శబ్దంగా తన ఇంటి వైపు నడిచాడు. అప్పుడు యేసు ప్రభువు అన్నారు, మీకు నేను నిజంగా చెబుతున్నాను, పరిసయుడు కాదు, ఈ సుంకరియే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా తన ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే తనను తాను గొప్ప చేసుకునేవాడు తక్కువ చేయబడతాడు, తనను తాను తక్కువ చేసుకునేవాడు గొప్ప చేయబడతాడు. ఆ రోజు దేవాలయంలో ప్రార్థన చేసిన ఇద్దరిలో దేవుని హృదయాన్ని తాకింది వినయంతో చేసిన ఆ ఒక్క ప్రార్థనే. కథ భావం, మోరల్. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. దేవుడు మనం చెప్పే పెద్ద ప్రార్థనలను కాదు, మన హృదయంలో ఉన్న నిజాయితీని చూస్తాడు. పరిసయుడు బయటకు నీతిమంతుడిలా కనిపించాడు, కానీ అతని ప్రార్థనలో గర్వం ఉంది. ఇతరులను తక్కువగా చూసే మనసు ఉంది. సుంకరి మాత్రం పాపినని తెలుసుకొని వినయంతో దేవుని ముందు నిలబడ్డాడు. తన తప్పును ఒప్పుకొని కనికారం కోరాడు. దేవుడు గర్వాన్ని అంగీకరించడు, కానీ పశ్చాత్తాపం హృదయాన్ని తిరస్కరించడు. కాబట్టి మన ప్రార్థనలు తన గొప్పతనం చెప్పుకోవడానికి కాకుండా దేవుని కనికరం కోరుకునే వినయంతో ఉండాలి. ఎందుకంటే తనను తాను గొప్ప చేసుకునేవాడు తక్కువ చేయబడతాడు. తనను తాను తక్కువ చేసుకునేవాడు దేవుని చేత గొప్ప చేయబడతాడు. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.